జై హింద్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రీసెంట్గా అయితే చాలామంది అడుగుతున్నారు కదా, తెలంగాణ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, తెలంగాణ భర్తీ ఎలా చేస్తారు, నెక్స్ట్ తెలంగాణలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది, మెడికల్ ఎలా జరుగుతుంది అని చెప్పి. అది నేను చెప్పే కంటే రీసెంట్గా నా ట్రైనింగ్ పార్ట్నర్ అనమాట. లక్కీగా నేను చెప్పాను కదా, ఉత్తరాఖండ్ వచ్చాను కమాండో ట్రైనింగ్ అని చెప్పి. సో ఇక్కడ కలిసాడనమాట. ఎలాగో టైం దొరికింది కదా, అందుకే మొత్తం మా బావని అడుగుతాను, మొత్తం చెప్తారనమాట. అది మీరు ఏవేం డౌట్లు అడిగాడు అవన్నీ అయితే నేను మా బావని అడుగుతాను, తప్పకుండా చెప్తాడు. ఓకేవా? చెప్తాను. సరే బా, చెప్పైతే ఏంటంటే రీసెంట్గా నీకు పోయినసారి నువ్వు భర్తీ అయ్యావు కదా, ఎస్ఎస్బికి ఎంత భర్తీ అయ్యావు? మాకు 84 కట్ ఆఫ్ ఉంది, నాకు 90 వచ్చినాయి. చూడండి, మన ఏపీకి తెలంగాణకి ఎంత తేడా. తెలంగాణలో ఎంత 84కి, మన ఏపీలో ఎంత వచ్చింది ఆల్మోస్ట్ 110కి వచ్చింది అనమాట ఎస్ఎస్బి. అంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు కట్ ఆఫ్ విషయంలో భయపడద్దు. నెక్స్ట్ సిఎస్ఎఫ్ ఎంత వచ్చింది టైంలో? సిఎస్ఎఫ్ 91 పాయింట్ సంథింగ్. 91 అంటే పెద్ద స్కోరే కాదు, యావరేజ్ స్కోర్ అన్నమాట. అంటే ఇంకా అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ, ఇప్పుడు అంత కాంపిటీషన్ కూడా లేదు. సో ఈసారి అయితే మ్యాక్సిమం సిఎస్ఎఫ్కి 90 చేస్తే సరిపోద్ది, ఎందుకంటే పెద్ద పోస్ట్ సిఎస్ఎఫ్ కాబట్టి. నన్ను అడిగితే సిఎస్ఎఫ్ అని ఎస్ఎస్సి చాలా బెస్ట్. నెక్స్ట్ మెడికల్ ఎలా జరుగుతుంది? మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్న ఒకసారి జరిగినాయి. మెడికల్ సర్టిఫికేట్ రెండు ఒకసారి జరిగాయి. రన్నింగ్ 3 కలిపి ఒకటేసారి జరిగినాయి. ఆ టైంలో మన టైంలో ఏంటంటే చూసా, మీకు ఇది రన్నింగ్ టైంలో ఏంటంటే అది వెయిట్ కానీ సరిపోతే రన్నింగ్ ఎనిచ్చారు కాదు. వెయిట్తో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కానీ చెస్ట్ హైట్ మాత్రం రాకపోతే. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటనుకున్నాం, కొత్తగా రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు నీకు వెయిట్ లేకపోయినా పర్లేదు, నీకు వెయిట్ కొలట్లేదు ఫిజికల్లో. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఏంటంటే కొత్త అప్డేట్ పెట్టడం మాట. వెయిట్ ఎప్పుడు కొలుస్తారంటే నీకు డైరెక్ట్ మెడికల్ ఉంటుందా, మెడికల్ కొడుతుంది. చాలా కూడా అంతే కొలిసారు. మరి అప్పుడు అలా కొలిసారా? అప్పుడు వెయిట్ చూడలేదు, ఓన్లీ చెస్ట్ హైట్ అవి రాకపోతే 10 మంది రాలేదు. మా దాంట్లో 100 మంది వచ్చినాం. 100 మంది మెయిన్ చెప్పనమాట. మెయిన్ చాలా మంది అంటే గ్రౌండ్ గురించి భయపడుతున్నారు కదా, బాబోయ్ ఎక్కువ మంది వచ్చేస్తారని చెప్పి. మీకు ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. గ్రౌండ్కి ఎంతమంది వస్తారు? మా అప్పుడు 100 మంది రావాలి, ఫ్రీగా మాట్లాడే 100 మంది రావాలి. 100 మంది రాకుండా 60 మంది అటెండ్ అయినాం. రోజుకి వచ్చేసి గ్రౌండ్ 100 మంది ఆడతారు, 100 మంది రానే రారు. 60, 50, 70 అంత మించి 30 మంది రానే రారు. అంటే ప్రతి 100 మందికి 30 మంది రాకపోతే 1,00,000 మందికి ఎంతమంది రారు? ఆల్మోస్ట్ 30,000 మంది రారు. అలాంటి 40 లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు. ఎందుకు మీరు భయపడుతున్నారు చెప్పండి? భయపడాల్సిన పనే లేదు. మా టైంలో 100 మందికి 60 మంది అటెండ్ అయ్యాను. అందులో 10 మందికి చెస్ట్ హైట్ రాలేదు. 50 మందికి రన్నింగ్ పెడితే మేము 11 మంది క్వాలిఫై అయ్యాను రన్నింగ్. అలా ఉంటుంది చూసుకోండి. మీరు మాత్రం 11 మంది, 100 మందికి 11 మంది తెగేసి భయపడిపోతాయి. మీరు అవసరం లేదు భయం, మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, భయపడాల్సిన పనే లేదు. నేను ఇంకో తెలంగాణ అనమాట, తెలంగాణ స్టూడెంట్. ఆ టైంలో 100 మంది అంటే 12 మందికి జాబ్ ఇవ్వాలి, 96 మందికి 12 మందికి జాబ్ ఇవ్వాలి. కానీ మేము సెలెక్ట్ అయిందే 11 మంది, ఇంకో జాబ్ అలాగే మిగిలిపోయింది మా దాంట్లో. ఇంకా జాబ్సే మిగిలిపోయాను చూడండి. ఇంకా కేటగిరీ ఏం కేటగిరీ ఎస్సీ కేటగిరీ చూడండి. ఎస్సీ కేటగిరీలో జాబ్స్ మిగిలిపోయాయంట. ఇంకా దాంతో ఇంకా మీ తెలంగాణ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటారేమో, ఉంటారు తక్కువ. ఇంకా వాళ్ళకి ఎన్ని పోస్టులు మిగిలిపోతాయి. నెక్స్ట్ ఉన్న కటప్ ఎలా ఉంటాయి బా, ఈ ఓబీసీ కానీ నెక్స్ట్ జనరల్ కేటగిరీ కానీ అవి మ్యాక్సిమం అయితే 100 ఆటో కదా. ఎవరికి 100 దాటవు అసలు. 100 వరకు వెళ్తుంది కటాఫ్ అసలు ఎవరికి కటాఫ్ నాకు తెలిసి 100 దాటలేదు అనుకుంటా మా టైంలో. 100 వరకు కటాఫ్ వెళ్ళదంట, మీరు భయపడిపోతున్నారు. కానీ నెక్స్ట్ ఫైల్స్ కానీ మొన్న రీసెంట్గా ఎవరో ఒక సిస్టర్ ఎవరు అడిగారు, ఫైల్స్ అని ఉంటే. ఫైల్స్ అన్ని ప్రాబ్లం కంటే ఫైల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫైల్స్ ఉంటే మాత్రం కష్టం. అది ఆపరేషన్ చేసినా ఉన్నా తీసేసినా చాలా అది యాక్సెప్ట్ చేయరన్నమాట. రీమెడికల్లో కూడా రోజు కూడా 2-3 సార్లు రీమెడికల్ పొంది. రీమెడికల్ ఏం రాశారు మీరు? నాది పిస్కేవస్ అండ్ చెస్ట్లో ప్రాబ్లం ఉంది. అంటే కాలు నాది హై ఆర్క్ అనమాట. హై ఆర్క్ అది రీమెడికల్ రాశారు. దానికోసం ఒక 4 days తిరిగా. హై ఆర్క్ అంటే నాది కాలు కింద ఫ్లాట్ ఫుట్ ఉంటుంది కదా, ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. కాకపోతే నాకు హై ఆర్క్ అనమాట. అంటే నాకు వెనక ముందు మాత్రమే. రీమెడికల్ అయిపోయింది కదా? రీమెడికల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ చెస్ట్ అన్నట్టు చెస్ట్లో నిమ్ము దుమ్ము టైపు మీరు, అది కూడా రీమెడికల్ అయిపోయింది. రీమెడికల్లో 2 రీమెడికల్లోనే అయిపోయింది. చూడండి, రీమెడికల్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. రీమెడికల్ మ్యాక్సిమం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత మెడికల్లో కానీ మీరు భయపడి అయ్యో పాపం అది రీమెడికల్ రాస్తారని చెప్పి భయపడిపోయి కానీ మీరు ముందుకే స్టెప్ కానీ వెళ్ళలేదు అనుకోండి, మళ్ళీ జాబ్ పోయినట్టే, మళ్ళీ ఫస్ట్ నే మొదలెట్టాల్సింది కదా. ఆ రోజు వచ్చిన డాక్టర్ కనుక కొంచెం మూడ్ ఖరాబ్ అయిపోయింది అనుకో, వాడు కావాలని రీమెడికల్ రాస్తారు. మా బ్యాచ్లో 10 మందికి చేసిండు మెడికల్ చేస్తే, అందులో కావాలని 9 మందికి రీమెడికల్ రాసిండు. 9 మందిలో 8 మంది ఫిట్ అయినాం. అదిగో చూడండి, 10 మందిలో 9 మంది రీమెడికల్ రాశారంట. రీమెడికల్లో చూడండి 9 మంది ఫిట్ అయిపోయారంట. అలా ఉంటుందన్నమాట. మెయిన్ ఏంటంటే
వాడి మూడు బట్టి అనమాట. ఒకవేళ వాడి మూడు బాగుంది అనుకోండి, ఓకే నీది ఎంత దరిద్రమైనా సరే పాస్ చేసేస్తాడు. వాడి మూడు బాగాలేదు అనుకోండి, నీది ఎంత బాగున్నా సరే అయ్యో ఏదో విధంగా రీమెడికల్ రాసేస్తారనమాట. సో అస్సలు భయపడద్దు. కావాలని రీమెడికల్ రాస్తారు. కావాలి రీమెడికల్ రాస్తారు. ఇంకేంటి బా మెయిన్ ఎస్ఎస్సీలో మీ తెలంగాణకు సంబంధించి? తెలంగాణకు సంబంధించిందంటే ప్రత్యేకంగా ఏముండదు, అందరికి మామూలుగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మాకు కట్ ఆఫ్ ఒకటే బెనిఫిట్. ఏపీతో పోలిస్తే మాకు కట్ ఆఫ్ అనేది అన్నిట్లలో తక్కువ ఉంటుంది. చూడండి, అంటే మెయిన్ చూసుకోవాలి ఫిజికలే, గ్రౌండ్ చూసుకోవాలంటే ఫిజికల్ మనం ఫోకస్ చేయాల్సింది 5 km రన్నింగ్ మీద. ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయినాక 5 km రన్నింగ్ మీద ఫోకస్ చేయాలి. మిగతాదంతా అది మన చేతుల్లో లేదు. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటే ఏం కాదు. అందులో డూప్లికేట్ సర్టిఫికేట్స్ పెట్టుకోవడం అంటే అది కుదరని పని. బాగా స్ట్రిక్ట్ చెక్ చేస్తారా? పర్లేదు, చిన్న చిన్న డేట్స్ నేమ్స్ ఏదైనా తేడా ఉన్న పర్లేదు మేనేజ్ చేయొచ్చా? డేట్స్ అంత చెక్ చేయరు. అంత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఎవరిది మామూలుగా తప్పు గట్టి చెప్పు, నాకైనా పడదు ఇంకా వాళ్ళకైనా పడదు. అందులో మ్యాక్సిమం అందులో ఏం తప్పులు ఉంటాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. అదే మెయిన్ ఏంటంటే ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక మీరు చాలామంది ఏం చేస్తారంటే మీ తప్పు కాదనమాట, నెట్స్ అంటోడికి మీరు కరెక్ట్ చెప్తారు, కానీ ఆడు తాగేసి ఒక్కోసారి తప్పు ఎంటర్ చేస్తారనమాట. ఎందుకంటే మా మెడికల్ తర్వాత ఇది అవుతుంది కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో, వీడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్తాడు, ఇంటర్ క్లాస్ సర్టిఫికేట్ ఆల్ టికెట్ నెంబర్ ఇస్తాడంట. అది పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు అనమాట. అయినా దానికి ఏం భయపడద్దు, వాడు 10 or 15 days టైం ఇస్తారు కదా, నోటరీ ఏదో రాయించుకొచ్చేస్తే సరిపోద్ది కదా. నోటరీ కాదు, మామూలుగా 5 days టైం ఇస్తారు. అది ఏమైనా సర్టిఫికేట్లు ఏమైనా లేకపోతే తీసుకొని రావడానికి ఆ 5 daysలోనే మనం అయిపోతుంది. తెలంగాణలో అయితే అలాగోసం, మన ఆంధ్ర అయితే ఆల్మోస్ట్ మీకు 10 days టైం ఇస్తాడు. సబ్ మేజిస్ట్రేట్ ఉంటారు కదా, అదే మన ఎవరో వీళ్ళు ఉంటారు కదా, ఎవరు వీళ్ళు ఉంటారు, కలెక్టర్ ఆఫీస్ ఉంటారు, ఎవరాలి కలెక్టర్ ఆఫీస్ ఉంటారు కదా, అరే ఎవరాలి విఆర్ఓ ఎంఆర్ఓ సైన్ పెడితే సరిపోద్ది. ఎక్కడ ఉంటారు? సారీ ఎంఆర్ ఆఫీసులో ఉంటారు, సైన్ పెడితే సరిపోద్ది అన్నమాట. సో మీరు ఫస్ట్ అయితే భయపడద్దు, మీరు 100% ఎందుకంటే ఫోకస్ పెట్టాలి 5 km రన్నింగ్ మీద. 5 km రన్నింగ్ అంతే, అంతా మీకు జాబ్ 100%. నిజంగా తెలంగాణ చాలా బెస్ట్. 60-70 మార్కులు దొబ్బుతారు జాబ్ బొక్కలాగా. మాకైతే 100, 110. మా దరిద్రం ఏంటంటే నిజంగా ఎంత బ్యాడ్ లక్ అంటే బ్రదర్, నిజంగా చెప్తున్నాను బాబా, ఒకటికి 101 వచ్చి 100 వచ్చి కరెక్ట్ 100 మార్కులు వచ్చాయన్నమాట. మా 2024లో పాప మరి 100 వచ్చారు. నేను కుక్కలా పరిగెట్టేవాడు, అంతా అయిపోయింది. అప్పటికాడ 2 సార్లు పోయింది. అయినా సరే ఆడి దరిద్రం బిఎస్ఎఫ్ జాబు ఓబీసీ కేటగిరీ జనరల్ 101 తీసేట్రా. అది బాగా చూడాలరా బాబు, నిజంగా అంత కష్టపడిన తర్వాత బాబు జాబ్ కానీ పోయింది అనుకో, ఏడు బాగలరా బాబు. చెమ్మడ దరిద్రం, ఎంత దరిద్రం అంటే ఆడంత దరిద్ర కొట్టేదని నేను చూడలేదు. దరిద్ర కొట్టేదని కాదు, పాపం టైం బ్యాడ్ అంతే బ్రో. ఏం చేస్తాం, కష్టపడి పోదా. మా టైంలో 69 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్, 67 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అనుకుంటా. నీకు వచ్చేద్దరా జాబ్? వచ్చింది చూడ 67, 160, 67 అంట. మరి మా పరిస్థితి మీరు అలా సింపుల్గా 10-20 జాబులు దెబ్బతే. ఇప్పుడు మీరు అందరూ చదువుకుంటారా, మా దాంట్లో ఎవరు చదవరు. బాయ్ బోల్తే తెలంగాణ మొత్తం మోడల్. తెలంగాణలో ఎట్లా అంటే మా కాంపిటీషన్ లేదు పెద్ద, అందరూ సీజీఎల్ అది అని కొంతమంది ట్రై చేస్తారు, వాళ్ళు వచ్చేసి ఎగ్జామ్ రాస్తారు. దానివల్ల ఫిజికల్ కట్ ఆఫ్ ఏమైందంటే హై అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సీజీఎల్, సిపిఓ వీళ్ళందరూ సైడ్ అయిపోతారు. మెయిన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే టైంపాస్ ఎగ్జామ్ రాస్తారన్నమాట. అంటే వాళ్ళు చెక్ చేసుకోవడం అన్నమాట. వీళ్ళ వల్ల ఏమవుద్దంటే మనం సీరియస్గా ప్రిపేర్ అవుతాం కదా, వాళ్ళ కట్ ఆఫ్లు పెరిగిపోతాయి, మన మార్కులు తక్కువ వచ్చేస్తాయి. అలాగని చెప్పి వాళ్ళు మళ్ళీ గ్రౌండ్కి రారు. వాళ్ళు గ్రౌండ్కి రారు ఎటు రారు. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు, మార్క్స్ వస్తాయి, చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే నిజంగా జాబ్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నాడు చూసిన 100 మార్కులు, ఐసీసీ వాళ్ళు రాకపోతే ఏమవుతుంది అంటే వీడికి కట్ ఆఫ్ ఆల్మోస్ట్ వీడికి వచ్చేస్తుంది జాబ్. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కదా ఎగ్జామ్ రాసి, కట్ ఆఫ్ వచ్చేసి హైక్ ఉంటుంది ఫిజికల్ కట్ ఆఫ్. చాలా మందికి చాలా బొక్కర పోవడం మాట. నిజంగానే మేము కూడా చాలా సార్లు ఫేస్ చేసాను. 3 years ఫేస్ చేశాను నేను. కరెక్ట్గా నీకు ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది జాబ్? నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఏదో
అసలు నేను ప్రిపరేషన్ మచ్చ ఎక్కడో మచ్చ చేసి పుట్టినమాట ఫస్ట్ టైంలో జాబ్. ఇలాంటి వాడికి ఏ కష్టం తెలియదు గురు. మీరు చూసా ఫస్ట్ నిజంగా నీకు ఏ కష్టం తెలియదురా, నిజంగా నీకు ఏ కష్టం తెలియదు. కష్టాలు అంటే మాయరా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పోయి 4వసారి నానా కష్టాలు పడి ఎలాగని జాబ్ కొట్టకపోతే ఇంకో ఆప్షన్ లేదనుకుంటా. మాది బాధ. బొక్కల 10 మార్కులు 20 మార్కులు జాబ్ కొడేసి మళ్ళీ ఇది కష్టం అంట. ఏమి ఎవడు చెప్పండి, ఎవరైనా సరే ఫస్ట్ టైంలో జాబ్ ఉన్నాడు నిజంగా కష్టం తెలియదు వాడికి. ఒకసారి పో ఒక్క పెట్టి ఎడుతూ చూసా. ఒక్కసారి జాబ్ పోతే ఫస్ట్ అటెంప్ట్ పోతే నువ్వు నానా కష్టపడి రాత్రి పగల కష్టపడి చదివి గ్రౌండ్ వేసి పిచ్చి కుక్కలు అగట్టు ఇటు తినకుండా అది తిని ఇది తిని తినడం మానేసి ఇవన్నీ ఉండి అన్ని కష్టాలు బట్టి చూసా జాబ్ పోతే ఆ బాధ ఉంటుంది చూసా. అది మీకు తెలియదురా, మీకు తెలియదు. అది మీకు తెలియదు. నేను చెప్తే విను. నేను కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయినా, అది రాలేదు నాకు. అవి ఎస్ఐ కొన్ని మార్క్స్ లో మిస్ అయిపోయింది. జాబ్ రావడం ఎక్కువ నేను అనుకున్నాను ఎస్ఐ అంటే. చెప్పేది ఇలా అది ఆ ప్రెస్టేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ మా ఫ్రెండ్ గారు అప్లై చేసిండు. ఎట్లాగా అప్లై చేసిండు కదా అని పోయి రాసేసి వచ్చిన. అది మీ ఫ్రెండ్ అప్లై చేస్తే నువ్వు రాసి ఇచ్చావు, అది నీకు జాబ్ వస్తుంది. అది నాకు జాబ్ వచ్చేసింది. చూడండి, టైం పాస్ ఇక్కడ సొంతంగా అప్లై చేసుకొని టైం పాస్ ఎవరు అలా అనకరా. అక్కడ ఎంతో మంది జాబ్ రావడానికి బాధ తెలుసురా. నువ్వు టైం పాస్ ఆ జాబ్ వచ్చినట్టు చాలా బాధపడతారా. అదే చెప్తున్నాను కదా, కష్టం విలువ తెలియదురా మీకు. కష్టం విలువ తెలియకుండా జాబ్ కొట్టినాడు ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు తెలుసా నా దృష్టిలో. అంటే నా దృష్టిలో అంటే ఎందుకు వచ్చింది బా వదిలేసి వెళ్ళిపోరా. పోదాం చిన్నగా తర్వాత, ఇప్పుడు కాదు, ప్రిపేర్ అవుతున్నా ఇంకా ఇందులో. అవ్వాలే కానీ అవుతుంది రా, లేకుంటే లేదు. నువ్వే అన్నావుగా మర్చేసుకొని పుట్టినావని. అది మర్చుకొని అది కూడా ఇంకేద్దామనే జాబు, ఇది ఆ మచ్చ కొంచెం పెద్దదైంది అనుకో. అవుతుంది కాల్ చేసుకో. మచ్చ పెద్ద అవుతుంది, అగ్గికో మనం పోయిలా అగ్గారు కొంచెం కాల్ చేసుకో. అది బ్రదర్ మొత్తానికి అయితే తెలంగాణ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫిజికల్ చూశారు, మెడికల్ చూశారు, డాక్యుమెంటేషన్ చూశారు, ఫైనల్ మెరిట్ గురించి కూడా విన్నారు. అవును, ఫస్ట్ ఫిజికల్కి ఫైనల్ మెరిట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది తెలంగాణలో? ఫిజికల్కి 60కే తీసిండు, 67 తీసిండు. 67 తీసిండు, 69 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. 2 మార్కులు పెంచాడు అంతేనా? 2, 3 అంతే, అంతకంటే ఎక్కువ పెరగలేదు. ఓరే బాబాయ్, ఏపీలో ఆల్మోస్ట్ 10, 15 మార్కులు 20 మార్కులు కూడా పెంచిన రోజులు ఉన్నాయి. చూడండి, తెలంగాణలో అసలు భయపడదు 2 మార్కులు పెంచడానికి. అంతే 2 మార్కులు. మెడికల్లో అయితే మెడికల్కి వచ్చేసరికి ఫైల్స్ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైల్స్ ఉండకూడదు. అలా ఆపరేషన్ చేసుకున్న ఆ ప్రాబ్లం ఉండకూడదు. అది ఉంటే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము అన్నమాట. మిగతా అన్నీ మేనేజ్ అయితే లే కానీ అది మాత్రం కష్టం. నెక్స్ట్ వీలైతే మన బ్రోతోటే మెడికల్ చేస్తాను. కాళ్ళు కానీ చేతులు కానీ, నెక్స్ట్ ఈ కొన్ని మందికి స్టిచ్చెస్ కానీ. అవును, మెయిన్ స్టిచ్చెస్ చెప్పా. స్టిచ్చెస్ గురించి మీ తెలంగాణలో స్టిచ్చెస్ అంటే 3 వరకే ఏం కాదు. 3 ఉంటే పర్లేదు. 3 వరకే చూసిండు, మాకైతే మా బ్యాచ్లో చూసిండు. 3 వరకే ఓకే చేసిండు. తర్వాత ఎక్కువ అంత మించి ఎవరికి ఎక్కువ లేదు. నాకే ఉండే ఇక్కడ చిన్న చిన్న స్టిచెస్. ఏమైందని అంటే మామూలుగా ఇంటికాడ వర్క్కి వెళ్తా అని చెప్పిన. వాడు ఏమనలేదు. అయితే మ్యాక్సిమం మెడికల్ మేనేజ్ అయిపోద్ది. మ్యాక్సిమం అంటే వాడు 3 ఎట్లా ఉంటుంది అంటే, వాడు కావాలని రీమెడికల్ రాస్తాడు. ఏ ప్రాబ్లం లేకపోయినా రీమెడికల్ రాస్తాడు. నీ పన్ను వంకర ఉంది, అది ఉంది, ఇది అనుకుంటే ఏదో ఒకటి పెట్టేసి రాస్తాడు. దానివల్ల మనం ఏం రీమెడికల్ రాసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. నేను భయపడ్డా ఫస్ట్, ఎందుకంటే నాకు తెలియదు కదా, కొత్త కదా. కాకపోతే రీమెడికల్ అంటే ఫస్ట్ టైం వెళ్తారు కదా, వాళ్ళ పాపం ఏం తెలియదు అనమాట. అంటే ఎవరన్నా సరే జాబ్ మీద హోప్ పెట్టుకుని కదా వెళ్తారు. జాబ్ ఎవడకొద్ది చెప్పు. జాబ్ వన్స్ ఒక జాబ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ సెటిల్ అయినట్టు. ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ, వాడు నెక్స్ట్ తరం కూడా సెటిల్ అయిపోయినాయి. అంతే కదా. మరి ఆ భయం ఎవరికన్నా ఉంటుంది. ఆ భయం ఎవరికన్నా చెప్పండి. ప్రతి మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళి ప్రతి అబ్బాయి కూడా భయం ఉంటుంది. ఎందుకంటే జాబ్ రాకపోతే ఎక్కడ తన ఫ్యామిలీ సెటిల్ అవ్వదేమో, ఎక్కడ ఇంట్లో వాళ్ళందరికీ తన రెస్పెక్ట్ దొరకదేమో. ఇంకా తక్కువ నాన్నకి జాబ్ అయితే వస్తుంది. ఇలాంటి డైలాగ్ చేస్తే మాకు ఆడే ఏడు వచ్చేది పదేవా. ఒక ఎద్దులా ఉన్నాయి. సరే గైస్, అయితే ఈ వేళ అయితే మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన గద్దలకొండ గణేష్ గారికి, సారీ పైగల గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా అయితే కామెంట్ చేయండి. తెలంగాణ వాళ్ళు ఎవరున్నారు మస్ట్ అండ్ షుడ్ అయితే ఈ వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన బ్రో ద్వారా అయినా సరే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తప్పకుండా.
కింద కామెంట్ చేయండి. ఒకవేళ పర్సనల్గా ఆపరేషన్స్ గురించి కానీ ఫైల్స్ అటువంటివి ఏమన్నా కానీ ఉంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా టెక్స్ట్ చేయండి. అది యూట్యూబ్లో కింద కామెంట్స్లో వద్దు. అంటే దానివల్ల మళ్ళీ మీకు ఎవరన్నా సరే కింద ఎగతాలు చేయొచ్చు అనమాట. ఆ ఛాన్స్ ఎవరికి మీరు ఇవ్వద్దు, నేను తీసుకోను. సో వీలైతే మన ఇన్స్టాగ్రామ్ టెక్స్ట్ చేయండి. తప్పకుండా ఎవరన్నా కనుక తెలంగాణ వాళ్ళు కనుక చూస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరేనా? జై హింద్ గైస్. జై హింద్ చెప్పు. జై హింద్ బ్రో. జై హింద్ గైస్.